విచారణ చెబుతున్నారు. 9 నెలల నుంచి నన్ను ప్రశ్నించలేదు. ఇప్పుడు ఎన్నికలో హడావిడి ఉంది, నామినేషన్ల పర్వం ఊపందుకుంది, ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. ఈ టైంలో వద్దు, నేను 15వ తారీఖున తప్పకుండా వచ్చి కలుస్తానని చెప్పినప్పుడు వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలా? రాజ్యాంగం సిబిఐకి ఈ కేసు ఇన్ని రోజుల్లో పరిష్కారం చేయాలా, ఈ కేసులో ఇన్ని రోజుల్లో వీళ్ళని పిలవాలని లేనప్పుడు నిష్పక్షపాతంగా చేసేటువంటి సిబిఐ 15వ తారీఖు దాకా ఆగితే తప్పే ఉంది? ఇంత హడావిడిగా పిలవాల్సిన అవసరం ఏముంది అంటే ఇందులో దురుద్దేశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల నుంచి దూరం చేయాలనే కుట్రలు పండితే ఎవ్వరూ ఒప్పుకోవడానికి సిద్ధంగానండి. ప్రజలు దూరం కారు. ఇవాళ మీరు చూస్తున్నారు కదా, తెలుగుదేశంలో ప్రముఖ నాయకుడు వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినంటే ప్రజలకు గాని, కార్యకర్తలకు గాని, నాయకులకు గాని జగన్మోహన్ రెడ్డి మీద ఎంత అత్యంత విశ్వాసం ఉందో. ఒకటే నమ్మకం, రాజకీయ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు ఎవరు కూడా రేపు 18 ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఒక్కడు కూడా కాంగ్రెస్ లో తెలుగుదేశంలో ఉండే పరిస్థితి లేదండి. వాళ్ళ భయం అది. ఇక మోపిదేవి వెంకటరమణ విషయానికి వస్తే, మోపిదేవి వెంకటరమణని అరెస్ట్ చేశారండి. మంత్రులు ఏం సమాధానం చెప్తున్నారు? మాకు తెలియదండి. ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదండి. నాకు కూడా సమాచారం లేదని ముఖ్యమంత్రి చెప్పిందంటే, ఒక కేబినెట్ మంత్రిని మంత్రి హోదాలో అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారికి మంత్రులకు సమాచారం లేకపోతే ఈ దేశంలో రూల్ ఆఫ్ లా ఉన్నట్టా? ఈ రాష్ట్రంలో ప్రజలకు వీళ్ళకి జవాబుదారం ఉన్నట్టా అండి? ప్రజలకు ఏమేం జరుగుతుందో వీళ్ళు ఎట్లా తెలుసుకుంటారండి? ఒక మంత్రిని అరెస్ట్ చేసేదే మాకు తెలియదు అన్నప్పుడు, ఇక నెక్స్ట్ పాయింట్, మంత్రి హోదాలో అరెస్ట్ అయిన వాడు నేనే తప్పు చేయలేదు కాబట్టి నేను రాజీనామా చేయనని అంతకుముందు ముఖ్యమంత్రి గారిని చెప్పిండు. అరెస్ట్ అయిన టైంలో చెప్పినప్పుడు మళ్లీ డిటెన్షన్ లో ఉన్నటువంటి మంత్రిని ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక మాజీ ఎమ్మెల్సీ కలిసి 3 పేజీల లేఖ సంతకం పెట్టించిన కుట్ర ఉందా లేదా? ఆ లేఖ ఏమని చెప్తారో అధిష్టాన వర్గం మేరకే మేము లేఖ తీసుకొచ్చినాం, సంతకం పెట్టమని ఒత్తిడి చేశారా, బెదిరించారా, నచ్చ చెప్పారా అన్నది నాకు తెలియదు. ఆ విధంగా సంతకాలు పెట్టే మంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దిల్కుసా గెస్ట్ హౌస్ వద్ద సిబిఐ విచారణ నిమిత్తం వైఎస్ జగన్ లోటస్ పాండ్ లోని ఆయన నివాసం నుంచి బయలుదేరుతున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇప్పటికే ఉదయం నుంచి గానీ, గత కొద్ది రోజుల నుంచి గానీ పోలీసుల హడావుడి కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా లోటస్ పాండ్ లో జగన్ నివాసం బయట సుమారు 1000 మంది పోలీసులు, వాటర్ కెనాన్ వాహనాలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలో దించి పోలీసులు ఏదో జరిగిపోతుందన్నంత ఒక భయానక వాతావరణాన్ని కల్పిస్తున్న పరిస్థితులు ఒకవైపు కనిపిస్తున్నాయి. దిల్కుషాలో సిబిఐ విచారణ నిమిత్తం హాజరు కావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతున్నారు. ఆ దృశ్యాలను ఇప్పుడు మనం లైవ్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ లోటస్ పాండ్ లో జగన్ నివాసం వద్ద లైవ్ లో ఉన్నారు. చంద్రకాంత్, వైఎస్ జగన్ బయలుదేరుతున్నారు కదా, జగన్ తో పాటు ఎవరెవరు వెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి మీడియా పెద్ద ఎత్తున మోహరించింది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒమేగా హాస్పిటల్, టీఆర్ఎస్ హాస్పిటల్, అక్కడ నుంచి జహీరా నగర్ నుంచి ఈవీకే సాధికృష్ణ, ముందుగా ఖైరతాబాద్, అటు నుంచి రూట్ మ్యాప్ ఇప్పుడు పోలీసుల నుంచి ఈ రూట్ మ్యాప్ కూడా మనకు తెలవడం జరిగింది. మొత్తం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా కొంతమంది ఇప్పుడు ఒక అరగంట క్రితం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత ఇప్పుడు బయలుదేరుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఈ ఏరియా అంతా కూడా పోలీసులు బందోబస్తు భారీ ఎత్తున మోహరించి పోలీసులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి రానినప్పటికీ పోలీసులు మాత్రం వందలాది మంది పోలీసులు ఉన్న దృశ్యాలు, మీడియా కూడా ఫోటోల కోసం విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో తీయడం కోసం ఫోటోగ్రాఫర్లు అంతా పోటీ పడుతున్న దృశ్యాలు మనం కూడా మొత్తం లోక్సభ అరేంజ్ చేసి ఏ ఒక్కరు కూడా పార్లమెంట్ అడ్డుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా ఇచ్చేస్తాం బయలుదేరుతున్నారు. మేమంతా జగన్ వెంట నడుస్తాం, జగన్మోహన్ రెడ్డితో పాటు మేము కూడా అని చెప్పి అభిమానులంతా కూడా ఎక్కడికక్కడ పరుగులు చేస్తున్న దృశ్యాన్ని ఇక్కడ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు మరికొంతమంది వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే మరికొంతమంది కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. కొనసాగరావు, అలాగే కుటుంబ సభ్యులు కొంతమంది జగన్మోహన్ పాటు బయలుదేరుతున్నారు. పోలీసులు మాత్రం ఏ ఒక్కరిని కూడా ఆలోచించే పరిస్థితి కనిపిస్తలేదు. కావాలని మరోవైపు నుంచి 5 రోడ్ల దూసుకెళ్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. చంద్రకాంత్, వైఎస్ జగన్ తో పాటు ఎవరెవరు ఉన్నారు ఆయన వాహనంలో? ముందు పోలీసులు క్లియర్ చేసి రూట్ ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు. వెహికల్ మాత్రం
మొత్తం క్లియర్ చేసి ముందుకు పంపించాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ చాలా ఇబ్బంది పరిస్థితి. ఇవన్నీ నేర రోడ్స్ అవడంతో ఇక్కడి నుంచి బయటికి ముందుకు వెళ్ళాలంటే టైం పట్టే పరిస్థితి కనిపిస్తుంది. కనీసం హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ దిల్సుఖ్ గెస్ట్ హౌస్ వెళ్లే పరిస్థితి ఇక్కడున్న సిచ్యువేషన్ బట్టి తెలుస్తుంది సార్. చంద్రకాంత్, ఆయనతో పాటు ఎవరైనా పార్టీ నేతలు బయలుదేరారా? పార్టీకి సంబంధించి కేంద్ర పాలక మండలి సభ్యులు వైఎస్ సుబ్బారెడ్డి, కొనతాల రామకృష్ణ వీళ్ళంతా కూడా అంటే ఇప్పుడు కాన్వాయ్లో వాళ్ళంతా కూడా బయలుదేరిన ఇక్కడ నుంచి కనిపిస్తుంది. వాళ్ళని లోపలికి వెళ్తారా లేకపోతే ఇక్కడ ముందు ఆగిపోతారో తెలియదు కానీ ఇక్కడ నుంచి అయితే వాళ్ళంతా బయలుదేరడం జరిగింది. అలాగే టీడీపీ మాజీ ఎంపీ మైసూరారెడ్డి కూడా కొద్దిసేపటికి జగన్ ని భేటీ అయ్యారు. మొత్తం ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అయితే పోలీసులు ఎన్ని వెహికల్స్ అలౌ చేయనప్పటికీ మాత్రం ఇక్కడ నుంచి మాత్రం అందరూ కూడా ఇప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు సార్. రైట్ చంద్రకాంత్, ఎప్పటికప్పుడు అక్కడ నుంచి అప్డేట్స్ అందిస్తూనే ఉండండి. అటు దిల్కుషాలో సిబిఐ విచారణ నిమిత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే లోటస్ పాండ్ లో నా నివాసం నుంచి బయలుదేరారు. అటు చాలా మంది కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీతో పాటు మేము కూడా విచారణకు ఇదవుతాం, ప్రభుత్వ చర్యలని నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాళ్ళందరినీ సమన్వయపరుస్తూ ఆయన ముందుకు సాగిన పరిస్థితి కనిపించింది. వైఎస్ జగన్ ఒమేగా హాస్పిటల్, టీఆర్ఎస్ ఆఫీస్, జహీర్ నగర్, జీవీకే, అదేవిధంగా చాక్లెట్ రూమ్, తాజ్ కృష్ణ, ఖైరతాబాద్, రాజ్ భవన్ మీదుగా దిల్కుషా గెస్ట్ హౌస్ కు మరి కాసేపట్లో చేరబోతున్నారు. ప్రస్తుతం